వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లాలోని మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై సోషల్ మీడియాలోని అనుచిత వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి మండలం పొలవాని వలసకు చెందిన వ్యక్తిని సాలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు ఈ కేసులో మరికొందరిని గుర్తించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలోని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవమానకరంగా పోస్టులు లేదా వ్యాఖ్యలు చేస్తే కఠిన చట్టమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసు నమోదు చేయడం జరిగింది. తెలుసని మిమ్మల్ని రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక స్త్రీకి మంత్రిగా కాకుండా ఒక స్త్రీకి ప్రాథమికంగా ఒక స్త్రీకి ఈ విధమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక స్త్రీకి ఈ విధంగా భంగం కలిగించే చర్య చేసినందుకు గాను దానికి ప్రాథమిక విచారణ జరిపి ఈ నెల 2వ తేదీన ఇతర ఏవైతే ఉన్నాయో మన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ సంప్రదించి ఎవరైతే వీటిని పోస్ట్ చేశారో ఉన్న ఒక అతన్ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతనికి వివరాలను పరిశీలిస్తే అతని పేరు ముందు వేణు, తన సొంత ఊరు బొబ్బిలి టౌన్లో అతను ఉంటాడు. అతను బీకామ్ డిఈడి చదివి ప్రస్తుతం ఈ సూర్య గారు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ పబ్లిక్కి ఉచితంగా లేకపోతే ఈ సబ్సిడీ ప్రైసెస్ ప్రకారం వాళ్ళకి ఈ పరికరాలను ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. 79, 196, 353 క్లాస్ 1, 356 బిఎన్ఎస్. ఇంకా దర్యాప్తులో ఐటీ యాక్ట్ గానీ ఏమైనా అట్రాక్ట్ అయినట్లయితే అది కూడా యాక్ట్ చేస్తామండి. ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలి తప్ప ఇటువంటి కేసులు మీరు ఇబ్బంది పడే విధంగా, మీరు పెట్టిన పోస్టు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పోస్టులు